లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది కింగ్డమ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ కావాలంటున్న ఫ్యాన్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ప్రెజెంట్ ప్రేక్షకుల ఆలోచనల తీరు మారిపోతుంది. వారు ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారో అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అంచనాలు లేని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో హీరోలకు పెద్ద తొలనొప్పిగా మారింది. యంగ్ హీరోలకు మాత్రం ఇది పెద్ద సవాల్గా మారింది. లవ్ స్టోరీ, యాక్షన్ మూవీ ఇలా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ ప్రెజెంట్ కింగ్డమ్ మూవీతో రాబోతున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్నూరి తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ భారీ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం పలు రూమర్స్ వైరల్ గా మారాయి. ఏంటి అంటే ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అనుకున్న డేట్ కి ఈ మూవీ రావడం లేదని పోస్ట్ పోన్ అయినట్లుగా ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి. దీంతో కింగ్డమ్ రిలీజ్ విషయంలో విజయ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎలా అయినా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోరుకుంటున్నారు. మరి కింగ్డమ్ మేకర్స్ కన్ఫర్మేషన్ చేస్తారా లేదా అన్నది వెయిట్ చేసి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ KGF 3లో తమిళ్ స్టార్ హీరో. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. కన్నడ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించాయో చెప్పనక్కర్లేదు. ఈ 2 సిరీస్తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. KGF కు సీక్వెల్ గా వచ్చిన KGF 2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డులు నెలకొంది. ఆ చిత్రం ఎండింగ్ లో సీక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్లు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా ఇప్పుడు దానికి సీక్వెల్ KGF 3 రాబోతుందని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించనున్నాడని, KGF సిరీస్ లో భాగంగా అజిత్ కుమార్ తో ప్రశాంత్ 2 భాగాలను తెరకెక్కించబోతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వండి వడ్డిస్తుంది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ కావడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ NTR హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. అలానే సలార్ ఉండనే ఉంది. వీటికే 2-3 ఏళ్లు పడుతుంది. ఇక అజిత్ తో సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడో ఎటువంటి క్లారిటీ లేదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ లెనిన్ లో అఖిల్ క్యారెక్టర్ పై క్రేజీ బస్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని లెనిన్ సినిమాని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అయి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అయితే ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. అఖిల్ క్యారెక్టర్ లో 2 షేడ్స్ ఉంటాయని, ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.